ఈరోజు నేను మన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి గురించి చర్చించాలని నిర్ణయం చేయడం, నేను దానిపైన ఇది మంచి కార్యక్రమం, దీన్ని అందరం కలిసి చేయాలి, రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం, అక్కడి నుంచి నేరుగా నేను కూడా భాగస్వామి కావాలని వానపల్లికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే పళ్ళాలమ్మ వారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుని మీ ఆశీస్సులతో ముందుకు పోదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఈరోజు మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రో ఒక ఉప ముఖ్యమంత్రో మీ దగ్గరికి వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నారంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి. ఇక్కడికి వచ్చుంటే ఈ పల్లాలమ్మవారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు, అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా. ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టేయాలి. అదే సమయంలో అందరి ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేయాలి, ఎవరు బయట రాకూడదు. ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి, అన్ని బస్సులు ఆయన మీటింగుల కోసం రావాలి. ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుముఖం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాలని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి. ఆ రోజులన్నీ అయిపోయినాయి. ఓసారి నేను చూశాను, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు తవ్వే వాళ్ళు పారిపోకుండా. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు. నేను అందుకని నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం, చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మాది సింపుల్ గవర్నెన్స్, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్. పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామ సభ అంటే మీరే నిర్ణయించుకోవాలి. ఈరోజు మీ అందరమందరూ ఒక ప్రపోజల్ పెడుతున్నాం. అది పెట్టే మునుపు కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఏం ప్రపోజల్ పెడుతున్నా నేను ఒక్కసారి మీకు చెప్తాను. ఈరోజు ఒకే రోజు 13,220 గ్రామాల్లో ఇదే మరిగా గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు. దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ సభల ద్వారా దీనికి కూడా ఒక రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ద్వారా గ్రామ సభలు పెట్టాలి. సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి. గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టుల అవసరాలు లేదంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదిక పైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు
శ్రీకారం చుట్టాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా 4,500 కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం 87 రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి. అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి. 100 రోజులు ఉపాధి కల్పించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. దీంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది పని చేస్తే వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లోని 40% పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సిమెంట్కి కానీ స్టీల్ కానీ పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. 60-40%తో ఈ డబ్బులు వినియోగిస్తాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ 4,500 కోట్లు 9 కోట్ల పని దినాలు 54 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది. ఇదొక పెద్ద ముందడుగని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామాలు బాగుండాలి. వానపల్లి బాగుంటే అంబేద్కర్ జిల్లా బాగుంటుంది. అదే మరి అంబేద్కర్ జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామ అభివృద్ధి గ్రామంతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే 3,54,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. 1,50,00,000 మంది టౌన్స్ లో ఉన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 14-19 ఒక్కసారి గుర్తు చేసుకోండి, స్వర్ణ యుగం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ రోడ్లు కానీ అన్ని పనులు చేశాం. అదే సమయంలో 19-24 చీకటి రాజ్యం. ఒక్క పని కాలేదు. ఎక్కడికి పోయిన డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు. కడాన నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు. దొంగ బిల్లులు వేసుకున్నారు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ సొంత జోబుల్లోకి పోయినాయి తప్ప ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేరు. అందుకే ఆ రోజు త్రాగునీటికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్క పంచాయతీల్లో సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే ఉన్నారు. నియోజకవర్గ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఆయన ఎక్కడికక్కడ ముందుకు వస్తారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో అదే సమయంలో గ్రామ సర్పంచ్ కూడా అంతే ముఖ్యం. గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్. ఆ ఎన్నికలు కూడా ఎంత అపహాస్యం చేశారో మొన్న ఎన్నికల్లో మీరు చూశారు. ఎన్నికలు జరగనీయకుండా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు. రౌడీజం చేశారు. ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 5 ఏళ్లు నన్ను కూడా గ్రామాలకు రానియలేదు. ఈరోజు 3 నెలలు దగ్గర అవుతా ఉంది. 80 రోజులైంది. ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు. అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి. మొన్న ఎన్నికల్లో నేను చూశాను. తెలుగుదేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయింది కానీ మొట్టమొదటిసారిగా 93% గెలిపించి బ్రహ్మరథం పట్టింది. ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు. అన్ని జిల్లాల్లో 100కు 100% గెలిపించారు. 57% ఓట్లు వేశారు. అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో, ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే. దరిద్రం మా తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు, దరిద్రం. రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు.
ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేచి నేను వస్తానని. ఏం చేస్తారు? ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని నేను పోతే మీరు ఒక విషయం చూడండి. మాకంటే గొప్ప వ్యక్తి, పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఏలం వేస్తే ఒక్క పైసాకు పోడు. అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మా ఆలోచన ఒకసారి కంపేర్ చేసుకోవాలి. 2014-19లో 27,444 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. మనం ఉండుంటే 100% సిమెంట్ రోడ్లు అయిపోయేటివి. 5 ఏళ్లలో 6,643 కిలోమీటర్లు వేశారు. మీ గ్రామాల్లో చెత్త ఉంది. ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూస్తే మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్ని మరుగుదొడ్డుగా వాడుకున్న రోజులవి. నేను అందుకనే స్వచ్ఛ భారత్లో భాగంగా మా ఆడబిడ్డలు బాధపడకూడదని ఆత్మ గౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని వానపల్లిలో మీ ఇంట్లోనే వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివి దగ్గర రాష్ట్రంలో 9,838 కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు. రంగుల పిచ్చోడు. కానీ అది ఏమీ ఉపయోగించకుండా చేసే పరిస్థితి. రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్లపైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు. నేను ఒకటే ఆలోచించాను, ఎల్ఈడి బల్బులన్నీ పెట్టాను. అది కూడా ఆటోమేటిక్గా లైటింగ్ సిస్టమ్ పెట్టాం. దగ్గర 25,22,000 ఆ రోజు వీధి దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి వేసిన వీధి దీపాలు 40% వెలగడం లేదు. తీసేశారు దొంగలు. అవి కూడా తీసుకెళ్ళిపోయారు. ఏం చెప్పాలనో అర్థం కాదు. అంటే ఇలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ నిధులు ఈరోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఉత్సవ విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు. వేరే పనులు ఖర్చు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తానే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా. మళ్ళీ 1,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. అంటే దగ్గర 2,100 కోట్ల రూపాయలు రాబోతుంది. ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి. ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట కుంటలు 8,97,000 తవ్వాం. 5 ఏళ్లలో ఒకటి లేదు. హార్టికల్చర్ పనులైతే 3,60,000 ఎకరాలకు ఇచ్చాం. 5 ఏళ్లలో 1 ఎకరాకి ఇవ్వాల. ప్రతి ఒక్క దిక్కడ ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం. ఊర్లలో సోషల్ ఆడిట్ చేశాం. ప్రజా చైతన్యం తీసుకొచ్చాం. 5 ఏళ్లలో ఎక్కడ చేశాడో ఎవడికి తెలియదు. ఎక్కడ భోంచేశారో ఎట్లా అరిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్టీఆర్ జలసిరి కింద
32,693 బోర్లేసి పంప్ సెట్లు పెట్టాం. ఈయన కూడా మాట్లాడి 2,550 పంప్ సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం. 18లోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ₹1 ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో లేరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు? అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లె కాదు, వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్, ఏవైతే గ్రామంలో మురికి కాలువలు కావాలి, మురికి కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లని ఇంటి ముందరుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్డు వేస్తాం. 4 లక్షల ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం. 5 లక్షల పంట కుంటలు దోతాం. ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి ఆవులుంటే ఆవులకు కానీ, గేదెలుంటే గేదెలకు కానీ, మేకలకు కానీ షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం. మళ్ళీ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. 1,50,000కు శ్రీకారం చుడతాం. ఈ గ్రామంలో నేను వచ్చాను కాబట్టి 100% ఎవరెవరికి షెడ్లు కావాలో కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమమే కాకుండా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం. మనం చెత్తని రోడ్ల మీద వేసి తగలబెట్టి ఆ వాసన, ఆ స్మెల్ లేకపోతే ఆ పొగ చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే నేను ఆలోచించింది, ఆ యొక్క చెత్తను తీసుకెళ్లి ఏవైతే వేస్ట్ కాంపోస్ట్ దగ్గర ఆ షెడ్లో పెట్టి, కొన్ని దాంట్లో సీసాలు ఉంటాయి, కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి, ఇవన్నీ రీసైక్లింగ్ పంపిస్తాం. అక్కడ కాంపోస్ట్ చేసి ఆ ఎరువులు మళ్ళీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నరేగా కింద దగ్గర 15 కోట్ల నుంచి 21,50,00,000కు పని దినాలు పెంచుతున్నాం. కూలీని కూడా రేటు కూడా పెంచుతున్నాం. నేనే ఒకప్పుడు తలసరి ప్రతిరోజు వాళ్ళ ఆదాయ దిన కూలీ నేనే పెంచాను. ఇప్పుడు ఇంకా ధరలు పెరిగాయి. పెరిగిన ధరల కోసం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అది కూడా పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకో పక్క మీరు ఒక్కసారి చూసినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈ గ్రామ సభలో మీ అందరికీ ఈరోజు గ్రామ సభలో మీకు చాలా అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాల్ని ఏ విధంగా అటెండ్ చేయాలనో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. అది తయారు చేసి ఏ విధంగా చేయాలనో చేయడం కోసం ముందుకు పోతాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి కరెంటు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇంటి జాగా ఉండాలి. అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను, ప్రతి ఒక్క కుటుంబానికి
గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం. ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక 600 మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు 610 మంది ఇళ్లు చెప్పాడు. ఈ 610 ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఆ ఇంటికి మళ్ళీ కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత, మంచినీళ్లు కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత. ఒకే కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఒక మరుగుదొడ్డు ఉండాలి. అదే సమయంలో గ్యాస్ కనెక్షన్ ఉండాలి. తొందరలోనే మా ఆడబిడ్డలకు ఒక మాట ఇచ్చా, ఉచిత గ్యాస్ ఇస్తానని. అది కూడా ఇస్తా. మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇలాంటి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఉండాలి. ఇంకో పక్క ప్రతి ఒక్క గ్రామంలో మీరు ఒకసారి చూస్తే సిమెంట్ రోడ్లు ఉండాలి, మురికి కాలువ ఉండాలి, అదే మరి వీధి దీపాలు ఉండాలి. చెత్త అంతా కూడా కలెక్ట్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించి ఎక్కడ కూడా గ్రామాల్లో చెత్త కనపడకుండా ఒక మంచి గ్రామాలుగా తయారు చేయాలి. ఒక చెత్తనే కాదు, మీ ఊర్లో లిక్విడ్ ఉంటుందంటే కాలువలో మురికి కాలువలో మురిగంతా వస్తుంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలనో, ఎక్కడ కూడా దోమలు ఈగలు వాలకుండా మీకు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మురుగునీరు కూడా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అక్కడి నుంచి నేను ఆలోచిస్తున్నాను, ఈ ఊర్లో మీరు ఎక్కడికి పోవాలన్నా, కొత్తపేటకు పోవాలన్నా, అమలాపురం పోవాలన్నా, కాకినాడ పోవాలన్నా, రేపు పోర్టుకు పోవాలన్నా, ఎయిర్పోర్టుకు రాజమండ్రికి పోవాలన్నా ఒక మంచి రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. మీ గ్రామానికి దగ్గరని ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేట్టుగా, మీ పశువుల ఆసుపత్రి ఉండేట్టుగా, మీ పిల్లల చదువు కోసం ఏం కావాలనో అవన్నీ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ అవసరాలు. ఇవి ఎన్నో సంవత్సరాలుగా చేసుకోలేకపోయాం. ఈరోజు రోడ్లు చూశారు. 5 సంవత్సరాల్లో ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని రోడ్లు గోతులు పడ్డాయి. ఇప్పుడు గోతులను చూస్తామంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు. భయంకరంగా దానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభించాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, కనీసం పేదవాడికి పింఛన్ ఇవ్వలేని పరిస్థితి. కానీ మనసుంది ఈ ప్రభుత్వానికి. అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం 21 మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి. ఆ 21 మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్డీఏలను ఉన్నాం. మీరిచ్చిన గుర్తింపు మీ సంక్షేమానికి ఉపయోగించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం. అందుకే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలతో ఈరోజు ఒక దీనికోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మొన్నే మీరు చూశారు, నేను మొదటిసారి 5 సంతకాలు పెట్టాను. మొదటి సంతకం మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించడానికి డిఎస్సి, మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. రెండోది పెట్టుబడులు తెస్తాం. నేను ఒక మాట ఇచ్చాను, నా ఆలోచనంతా ఈ యువతకు ఉపాధి కల్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకుంది, అది చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసని పెట్టా. మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీది పట్టాదారు పుస్తకం మీది. మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు. బొమ్మ ఎవరిది? బొమ్మ ఎవరిది అంటున్నా?
ఇది న్యాయమా ఇది అని అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళ తాత ఇచ్చాడా, వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి? కాదు. వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన. అందుకే నేను ఒకటే ఆలోచించాను, అది కూడా నిర్ణయం చేశాం. రాజా ముద్రతో మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మాది. గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు, వ్యక్తుల అయిష్టాలు కాదు. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది. నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా అమల్లోకి వస్తే. అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవరికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టుకు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వానపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి. ఎంతమంది వస్తారు హైకోర్టుకు అని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నిన్న మొన్న అంటున్నాడు, మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా. ప్రజలు ఇస్తే వచ్చేది హోదా, ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి. అట్లా కాకుండా దబాయిస్తేనో నేరాలు చేస్తేనో బెదిరిస్తేనో వచ్చేది కాదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు. సామాజిక పింఛన్లు, నేను దానికి ఒక పేరు కూడా పెట్టా. పేదల సేవలో మొదటి తారీఖు ప్రతి ఒక్క ఆఫీసరు, ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదటి తారీఖున దర్శనం చేసుకోవాల్సింది పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. వాళ్లకు పింఛన్ ఇవ్వాలి. 3,000 రూపాయలు పింఛన్ ఉంటే ఒకేసారి 4,000 రూపాయలు పింఛను పెంచిన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు అన్నారు ఈ పింఛన్ ఇవ్వాలంటే వాలంటీర్లు ఉండాలని. వాలంటీర్లు లేకుండా ఉన్నారని దగ్గర మంచి మేలో జూన్లో మీరు చూస్తే 35 మందిని చంపేశారు ముసలివాళ్ళని ఎండలో తిప్పి. నేనన్నా 1 గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈరోజు మీరు చూశారు. తొలి రోజే 99% పింఛన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో. అవునా కాదా? అసాధ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పారు, అది సుసాధ్యం చేశాం. నేను అందుకని ఎవరైతే వికలాంగులు ఉన్నారో 3,000 నుంచి 6,000 చేశాం. ఇంకో పక్క కొంతమంది పాపం జీవితాంతం సఫర్ అవుతూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయినా అవస్థ పడితే వాళ్ళకి 10,000 ఇచ్చాం. కొంతమంది లేచి తిరగలేని వాళ్ళకి 15,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసి 15,000 ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తిరగరు, వాళ్ళకు సేవ చేయాలి, వీళ్ళకు కూడా కూలిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో 15,000 ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో కూడా మొదటి తారీఖున మీకు అందరికీ పింఛన్లు ఇస్తాం. తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా. నేను సంపాదించేది కష్టపడి మీకోసరమే. సంపద సృష్టిస్తా, ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా. అలు పెరగని పోరాటం చేస్తాం దీనికోసం. ఇందులో రాజీ లేదు. అదే మాదిరిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులకు కూడా మొదటి తారీఖు జీతాలు ఇచ్చాం. ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు, పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు అసాధ్యం అనుకున్న పనుల్ని సాధ్యం చేశాం. ఒకేసారి 100 క్యాంటీన్లు పెట్టాం. ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం. అక్టోబర్లో మొత్తం సెప్టెంబర్లో పెట్టి 203 క్యాంటీన్లు పెట్టి 5 రూపాయల పూటకి 3 పూటలు కలిస్తే 15 రూపాయలకి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. చాలా మంది దాతల ముందుకు వచ్చారు. ఒక్కొక్కరైతే ₹1,00,00,000 దానం ఇస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి
అన్నదానం ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఈరోజు దాతలు ఇచ్చిన డబ్బులతో మళ్ళా వడ్డీ వస్తూ ఉంది, ఇంకా పెరుగుతా ఉంది. 1,00,000 మందికి భోజనం పెట్టినా అలుపెరగకుండా కార్యక్రమం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఎక్కువ వాళ్ళందరినీ కోరుతున్న వానపల్లిలో చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు. కానీ ఉద్యోగం కావాలంటే కొన్ని నైపుణ్యాలు కూడా కావాలి. ఆ నైపుణ్యాన్ని మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టింపు కానీ ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అందులో అనేక రకాలుగా ఉంటాయి. నేను ఒకసారి స్కిల్ సెన్సస్ చేసి అందరి యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలి, ఎలాంటి నైపుణ్యాలు భవిష్యత్తుకు అవసరం, అలాంటి కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడనే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డు చేస్తూ ఉంది. మొత్తం మీటింగ్ అంతా రికార్డు చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని. ఇలాంటి వాళ్ళు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి. టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే మీ ఊర్లో ఎక్కడన్నా దోమ ఉంది అంటే ఆ దోమను చూసి ఆ దోమ పైనే మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తూ ఉంది, నివారించే పరిస్థితికి వస్తూ ఉంది. ఈరోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో లేదో చెప్తుంది. తెగులుందని చెప్తే పొలమంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం తినే పంట ఎరువుల పంట, లేకపోతే క్రిమి సంహారక మందులు వేసి అదంతా కూడా మనం తింటున్నాం. అంటే మెడిసిన్స్ అన్నీ మన కడుపులోకి పోతున్నాయి. ఇలాంటిగాని వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు. నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను. 12 లక్షల ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతూ ఉంది. ఈ 5 ఏళ్లలో 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి, పెట్టుబడి తగ్గించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాం. ఈరోజు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ పక్కనే గోదావరి ఉంది, కానీ గోదావరి ఉంది, మీకు ఇసుక దొరకన ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఇంటికి మీరు మీ పంచాయతీలో ఇసుక కావాలని ఒక లెటర్ పెడితే మీ ఇంటికే వచ్చే విధానానికి శ్రీకారం చుడతా. ఖర్చులు అక్కడ సీనరేజీ ఆ ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క పైసా భారం మీ మీద పడకుండా ఎక్కువ మీకు ఇసుక సరఫరా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంట్లో చిన్న చిన్న సవాళ్లు ఉన్నాయి. కొంతమంది ట్రాన్స్పోర్టర్లు కోరుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ వ్యాపారాలు జరగాలి కానీ పేద ప్రజల్ని వేధించే మార్గం ఉండకూడదు. మీరు రావడం 2-3 రోజుల లారీ అక్కడ పెట్టుకోవడం, అక్కడి నుంచి 2 రోజుల వెయిటింగ్ ఛార్జీలు కూడా ఎవరైతే వినియోగదారు ఉన్నాడో ఇసుక కావాలని వాళ్ళు ఎత్తినేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే మాట చెప్పాను, ఎవరు కావాలన్నా ఇసుక బుక్ చేసుకుంటారు, లారీ వస్తుంది, ఆ లారీలో 1 గంట లోడ్ చేస్తారు, నేరుగా DCP వదిలేసి వస్తారు. ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. సెప్టెంబర్ 11 నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇసుక నేరుగా మీ ఇంటికి వచ్చే విధానం. మీ సచివాలయానికి పోయి మీకు ఎంత ఇసుక కావాలనో ఆ ఇసుక రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టేస్తే నేరుగా లారీతో మీకు వస్తుంది. మీరే లారీ తీసేపోయి తీసుకొచ్చుకుంటామంటే దానికి కూడా మీకు ఒక టోకెన్ ఇస్తారు.
మీరే పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ట్రాక్టర్ అవసరమైతే ట్రాక్టర్ కూడా తీసుకుపోయి మీరే తెచ్చుకోవచ్చు. ఇంకో పక్క ఈ సంవత్సరం వర్షాలు కూడా పడ్డాయి. నిన్న కూడా వర్షం పడింది. నేను వచ్చే వరకు వర్షం పడతా ఉంది. శుభ సూచకం. వరుణ దేవుడు కూడా కరుణించాడు. ఇంకా రాబోయే రోజుల్లో కరువు అనే మాట లేకుండా చేసుకోవడానికి శ్రీకారం చుడుతున్నాం. మీ పక్కనే పోలవరం ఉంది. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. కానీ దుర్మార్గుడు వచ్చి అక్కడ పోలవరాన్ని కూడా గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాల్ నాశనం అయిపోయింది. కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి. గైక్ బండ్ దెబ్బతినింది. 2021కి అయిపోవలసిన ప్రాజెక్టు ఈరోజు మొత్తం పడకేసే పరిస్థితి వచ్చింది. మొన్నే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళా. కేంద్ర మంత్రిని కన్విన్స్ చేశాం. ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఈ దుర్మార్గుడు చేసిన పనికి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కొత్తది కట్టాల్సి వస్తూ ఉంది. కొత్తది కట్టకపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 2 కూడా మునిగిపోయే పరిస్థితి, కొట్టుకుపోయే పరిస్థితికి వస్తాయి. అందుకని 440 కోట్ల రూపాయలతో ఆ రోజు పూర్తి చేశాం. అది పోయింది. ఇప్పుడు 990 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. అయినా కూడా పర్వాలేదు. మీ క్షేమం కోసం కొత్త డయాఫామ్ వాల్ ప్రారంభిస్తాం. తొందరలోనే వీలైనంత తొందరలో పోలవరాన్ని పూర్తి చేసి మీకు 3 పంటలు కావాలని మీకు ఇస్తాం. రాష్ట్రానికి మొత్తం నీటి సరఫరా చేసే బాధ్యత ఈ పోలవరం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మొన్నే రైతులకి 1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించాం. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాను, మీరు ధాన్యం ఇచ్చినటువంటి 2 రోజులకు 48 గంటల్లో మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక నిర్దిష్టమైన విధానాలతో ఈ ప్రభుత్వం మేము ముందుకు వస్తాం. ఎక్కడికక్కడ ఒక బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో కార్యక్రమాలు చేస్తాం. ఎంత దుర్మార్గం అంటే కేంద్రం కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు ఇస్తారు. ఆ డబ్బులంతా డైవర్ట్ చేయడం, దుర్వినియోగం చేయడం. ఇప్పుడు కేంద్రం డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇవ్వమని చెప్పారు, నిలిపేశారు. మొన్న నేను ఢిల్లీకి పోయి అడిగితే మీ రాష్ట్రంలో మేము ఇచ్చిన డబ్బులకు అకౌంట్ చెప్పడం లేదు, ఏమైనా మాకు తెలియదు, కాబట్టి మేము డబ్బులు ఇవ్వమంటే దానికి కూడా జవాబుదారితనం తీసుకుని ఎప్పటికప్పుడు ఆ డబ్బులన్నీ పే చేసి మళ్ళా ఆ అకౌంట్స్ అని తీసి వాళ్ళకి ఇచ్చి కొత్తగా డబ్బులు కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ సమస్యల్ని ఇప్పుడే మన వాళ్ళు ఒక 10 కోట్ల రూపాయలకి 16 వర్కులు ఇచ్చారు మొత్తం పంచాయతీ అంతా. ఈ గ్రామంలో సీసీ రోడ్లు 12 వేయాలని, 9.3 కిలోమీటర్లు వేయాలని, దీనికి 5,60,00,000 అవుతుంది. అదే మరిగా మురికి కాలువలు 5 చేయాలని, 4.5 కిలోమీటర్లు చేయాలని, దీనికి 2.2 కోట్లు అవుతుంది. అంటే 2,20,00,000 అవుతుంది. ఇది కాకుండా గ్రావెల్ రోడ్లకు 2 కావాలి, 3.5 కిలోమీటర్లు వేయాలి, 35 లక్షలు అవుతుంది. ఇది కాకుండా 10 ఏవైతే నేను చెప్పానో పశువులకు కావలసిన కొట్టాలు వేయడానికి 25 లక్షల రూపాయలు అవుతుంది. దగ్గర దగ్గర 10 మంది 10 ఎకరాల్లో హార్టికల్చర్ పెట్టుకుంటామన్నారు, దీనికి 10,50,000 అవుతుంది. ఇది కాకుండా మీరు చూస్తే అవెన్యూ ప్లాంటేషన్ వీటన్నిటికీ దగ్గర దగ్గర 8 లక్షలు అవుతుంది చెట్లు పెట్టడానికి. ఇంకో పక్కన పని కల్పించడానికి ట్రెంచులు తవ్వడానికి ఒక 9 లక్షలు అవుతుంది. అదేవిధంగా కొంతమంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ఒక 5.5 లక్షలు అవుతుంది. కమ్యూనిటీ సోక్ పిట్స్ అంటే ఈ నీళ్లన్నీ ఎక్కడికక్కడ సింక్ చేయడానికి, దీనికి కూడా ఒక 1,20,000 అవుతుంది. ఇవి కాకుండా కొంతమంది ఇండివిజువల్గా మేము కూడా దూకోవాలన్నారు మరుగుదొడ్డు కోసం. అలాంటి వారికి సోక్ పిట్ దోగితే
ఒక 60 లక్షలు కావాలన్నారు. ఇవి కాకుండా ఇంకొక పక్క దగ్గర దగ్గర 600 మీటర్లు మట్టి మురం రోడ్డు కావాలన్నారు. దీనికి కూడా 3,60,000 అవుతుంది. ట్యాంక్ రిపేరుకు ఒక 12 లక్షలు అవుతుంది. కాలువల రిపేరుకి 4,25,000 అవుతుంది. బరియల్ గ్రౌండ్కి మొత్తం ల్యాండ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే 1,20,00,000 అవుతుంది. అది కూడా ప్రపోజల్ పెట్టారు. ఇది కాకుండా ఫీల్డ్ కాలువలకి 46,000 అవుతుంది. అదే సమయంలో కాంపౌండ్ వాల్స్ కట్టాలన్నారు, 10 లక్షలు అవుతుంది. మొత్తం కలిసి 16 పనులు, మొత్తం దీనికి 10,20,00,000 అవుతుంది. మీరందరూ ఒప్పుకుంటే ఈ సంవత్సరం ఈ 16 పనులు అన్ని గ్రామాల్లో పూర్తి చేసి మళ్ళా నెక్స్ట్ గ్రామ సభకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పనులు కానీ మీరందరూ ఒప్పుకుంటే పూర్తి చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా ఆమోదయోగ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీ గ్రామంలో చూస్తే ఆదాయం కూడా ఎప్పుడు కూడా డబ్బులు కావాలి, నరేగా డబ్బులు వస్తాయి. ఇంకో పక్క మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. వివిధ రూపేణ క్రమంలో మీ సర్పంచ్ కూడా బాగా పనిచేస్తున్నట్టున్నాడు. 3వ సర్పంచ్ అయినట్టు, ఒకసారి ఆయన భార్య మళ్ళా అయినట్టున్నాడు. అంటే ప్రజాదరణ పొందిన వ్యక్తి పంచాయతీ సర్పంచ్ కావడం సంతోషం. మనిషి సిన్సియర్గా ఉన్నాడు, నీతి నిజాయితీ కనపడొస్తున్నాడు. ఇది శుభ పరిణామం. మీ అందరికీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద 2,76,111 రూపాయలు వస్తుంది. తలసరి ఆదాయం గ్రాంటు 1,14,480 రూపాయలు వస్తుంది. స్టాంప్ డ్యూటీ కింద 11,81,189 రూపాయలు వస్తుంది. హౌస్ ట్యాక్స్ ప్రాపర్గా కలెక్ట్ చేసుకుంటే 18,99,711 రూపాయలు వస్తాయి. మామిడి యార్డు మార్కెట్ వేలం వల్ల 5,06,54,350 రూపాయలు వస్తుంది. 15వ ఆర్థిక సంఘ నిధులు 72,84,005 రూపాయలు వస్తాయి. మొత్తం ఆదాయం చూస్తే 1,14,09,845 రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ఊర్లో జనాభా కూడా 12,000 జనాభా ఉంది. పెద్ద గ్రామం, కొన్ని మండలాలు కూడా ఇంతే జనాభా ఉంటాయి. అలాంటి గ్రామం ఇది. ఇక్కడ మీరు చూస్తా ఉంటే 5,411 మంది మహిళలు ఉన్నారు, 5,544 మంది మగవాళ్ళు ఉన్నారు. ఓటర్లు 8,799 ఉన్నాయి. మొత్తం ఇళ్ళు 3,872 ఇళ్లున్నాయి. చదువుకున్న వాళ్ళు 72%. ఇది కూడా 2011 సెన్సస్. ఇప్పుడైతే 90%, 95% ఉంటుంది. చాలా వరకు ఇంప్రూవ్ అయి ఉంటుంది. రైతులు 1,660 మంది ఉన్నారు. రైతు కూలీలు 2,368 మంది ఉన్నారు. దళితులు దగ్గర దగ్గర 3,404 మంది దళితులు ఉన్నారు. గిరిజనులు 53 మంది ఉన్నారు. గ్రామంలో భూమి 3,850 ఎకరాలు ఉంది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అంత భూమి ఉంది. అంటే దగ్గర దగ్గర ఒక్కొక్క కుటుంబానికి 1 ఎకరా ఆవరేజ్ని వస్తూ ఉంది. ఇది ఈ గ్రామంలో ఉండే ఒక అసెస్మెంట్. ఇక్కడ మీరు చూస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, డాక్రా సంఘాలు నేనే పెట్టాను. ఓసారి నా ఆడబిడ్డలు నన్ను మర్చిపోయారు, కానీ నేను మాత్రం వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేదు. నా మానస పుత్రిక మా ఆడబిడ్డల డాక్రా సంఘాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతో మంది వచ్చారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ మా డాక్రా సంఘాలను ఏమీ చేయలేకపోయారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ ఊరిలో 3,335 మంది 316 సొసైటీలు ఉన్నాయి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇళ్ళన్నీ ఇప్పుడు చెప్పాను, అవన్నీ కూడా పాతవన్నీ పూర్తి చేసి కొత్తగా ఇస్తాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు 1,283 ఉన్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అయితే 190 దాకా ఉన్నాయి.
అయితే ఈరోజు నేను మీ అందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. జీరో పావర్టీ అంటే ఈ ఊర్లో 100% పేదలు లేకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. నేను రాబోయే రోజుల్లో ఒక మిషన్ కింద ఆలోచిస్తున్నాను. టెక్నాలజీ యుగంలో ఉన్నాం, సంపద సృష్టిస్తున్నాం. కానీ సంపద అంతా కొంతమందికి వెళ్తా ఉంది, చాలా మంది పేదరికంలో బాధపడుతున్నారు. అందుకే జీరో పావర్టీ అంటే ఎక్కడా పేదవాళ్ళు లేకుండా మొట్టమొదటిసారిగా వాళ్ళపైన శ్రద్ధ పెట్టి కనీస అవసరాలు వాళ్ళకిచ్చి కనీస ఆదాయం సంపాదించే మార్గం చూపించేదానికి శ్రీకారం చుడుతున్నాం. అందుకే ఒక మాట చెప్పాను, బాగా పైకొచ్చిన 10%, కింద నుండే 20%ని దత్తత తీసుకోవడం, వాళ్ళందరికీ అండగా ఉండడం, వాళ్ళకి ఆదాయం పెంచే మార్గాలు చూపించగలిగితే, ఆ పిల్లల్ని బాగా చదివించగలిగితే పేదరిక నిర్మూలన జరుగుతుంది. అందుకే మళ్ళీ జనవరిలో జన్మభూమి 2.0 తీసుకొస్తున్నారు. రెండోసారి జన్మభూమి. ఆ రోజు జన్మభూమిలో గ్రామానికి ఏం కావాలన్నా మీరు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, కాలేజీలు పెట్టారు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కావాల్సింది మళ్ళీ జన్మభూమితో, ఆ స్ఫూర్తితో ప్రపంచంలో ఎక్కడ మీరున్నా మీతో పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంకా అవసరాలున్నాయి, మీరు కూడా రండి, అందరం కలిసి పనిచేద్దాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, గ్రామంలో ఉండే ప్రజల్ని మనతో సమానంగా ముందుకు తీసుకుపోదాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 25 ఏళ్లకు మునుపు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, మీ పిల్లల్ని చదివించమని చెప్పాను. కొంతమంది నన్ను చూసి నవ్వారు, ఐటీ అంటే అర్థం కాలేదు. ఈరోజు ప్రతి ఒక్కరి జోబీల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. నేను ఆ రోజు సెల్ ఫోన్ కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే అందరూ నన్ను ఎగతాళి చేసి సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఈరోజు సెల్ ఫోన్ తిండి పెట్టడం కాదు, భార్య లేకపోతే భర్త ఉండగలుగుతాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండే పరిస్థితులు లేరు, పిచ్చి పడుతుంది. అంటే ఇది ఒక ఆయుధంగా తయారైంది. మంచి సాధన కోసం ఏ పని కావాలన్నా అన్ని సెల్ ఫోన్ ఉంటే అయిపోతాయి. ఎక్కడన్నా కొనుక్కోవాలంటే పేటీఎం మీరు పెట్టేసుకుంటే, లేకుంటే డౌన్లోడ్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు స్వైపింగ్ చేసి బిల్లు కూడా ఏది చేస్తారు, తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. క్యూఆర్ కోడ్ వాడుతున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎప్పుడన్నా చీకటి వచ్చి కరెంటు పోతే టార్చ్ లైట్గా పనిచేస్తుంది మీ ఫోనే. ఇలాంటి ఒకటి కాదు, ఇక్కడ నుంచి మీరు ఇంకా మీటింగ్ టైం అవుతా ఉంది, ఒక అర్ధ గంటకు లేటుగా వస్తారని మీ మిస్సెస్కి ఫోన్ చేసే పరిస్థితి వస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి మెసేజ్లు పెట్టుకోవచ్చు. అనేక లాభాలు రాబోతున్నాయి. ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ ఒక సర్వే చేశారు. భారతదేశంలో టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని పేదరిక నిర్మూలన జరిగింది. ఆఫ్రికా దేశాలు కూడా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోమని సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పెను మార్పులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 25 ఏళ్లకు మునుపు ఐటీ చదువుకొని అమెరికాకి వెళ్ళిన వాళ్ళు, అమెరికాలో స్థిరపడిన వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళ ఆదాయం చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. $1,19,000 వాళ్ళకు వస్తుంది. 1,19,000 ఇంటూ ₹80, ₹90 వేసుకుంటే దగ్గర దగ్గర ₹1 కోటి ఆదాయం ఆవరేజ్ వస్తుంది వాళ్లకు. అదే అమెరికాలో ఉండే తెల్లవాళ్ళు చూస్తే వాళ్ళ ఆదాయం మన వాళ్ళల్లో సగం $65,000. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వచ్చిన ప్రాముఖ్యత. నేను ఇచ్చిన ఆలోచన కొంతమంది తీసుకున్నారు. క్రీమ్ ఆఫ్ ది సొసైటీ చదువుకున్న వాళ్ళు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళారు, బెంగళూరుకి వెళ్ళారు, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు, అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు నా ఆలోచన అది, ప్రజల్ని ఒక ఆస్తిగా చూడాలని. ఒకప్పుడు ప్రజలంటే భారం అనుకున్నాం, ఇప్పుడు ప్రజలు మనకు పెద్ద ఆస్తి. ఆ విషయమే నేను చెప్తున్నా. కొన్ని దేశాల్లో
పిల్లలు పుట్టడం లేదు, మానేశారు. ఇప్పుడు పెద్దవాళ్ళు, వయసు అయిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. వాళ్ళు కూడా రాను రాను చనిపోతే ఆ గ్రామాలన్నీ దెయ్యాల కొంపలుగా తయారైపోతాయి. ఇప్పుడు కూడా మీ గ్రామాల్లో, చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటారు. మన రాష్ట్రం కూడా ఆ పరిస్థితికి వచ్చాం. 2.1 అంటే 2.1 చిల్డ్రన్ని ఒక ఆడబిడ్డ జీవితంలో కనే పరిస్థితి రావాలి. ఈరోజు మన దగ్గర 1.5 నుంచి 1.7% ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతా ఉంది, చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది, భవిష్యత్తులో ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కుర్రాళ్ళు కనపడే పరిస్థితి లేదు. తద్వారా మళ్ళీ మనుషులే లేకపోతే ఎవరికి సేవ చేస్తామని అడుగుతున్నా. ఒకప్పుడు నేనే జనాభాను నియంత్రణ చేయమన్నాను, ఇప్పుడు జనాభాని పెంచమంటున్నాను. అందుకే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం చేశాను. రేపు ఎల్లుండి రోజు వస్తుందని చెప్పలేను. ఎవరైనా ఒక్కరికంటే పిల్లలే లేకపోతే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని చెప్పాల్సి వస్తుంది. అంటే ఎందుకంటే దూరదృష్టితో ఆలోచించకపోతే, జనాభా తగ్గిపోతే యూరోప్ దేశాలు, చైనా, జపాన్ అందరికి కూడా ఈరోజు ప్రపంచంలో పోటీ పడే పరిస్థితి లేదు. నార్త్ ఇండియాలో జనాభా పెరుగుతూ ఉంది, సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతూ ఉంది. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నదుల అనుసంధానం జరగాలని కోరుకుంటున్నా. ఈస్ట్ గోదావరికి సమస్య లేదు, కానీ రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్నిటికి కూడా ఈ యొక్క సంధానం జరిగితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కరెంట్ అనేది మీ ఇంట్లోనే తయారు చేసుకునే రోజు వచ్చింది. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు. మీ స్కూటర్కి మీరే కరెంటు ఛార్జ్ చేసుకోవచ్చు, పెట్రోల్ బంకు పోయే పనే లేదు. ఇంకో పక్క మీ పంప్ సెట్ ఉంటే అక్కడ కూడా కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. మీ ఇంట్లో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీరు వాడుకుని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. మీకు కరెంటు కావాలంటే గ్రిడ్ మళ్ళా మీకు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నా. నేను అందరికీ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పాను. ముఖ్యంగా పేదవాళ్ళకి, ఎస్సీలకు, వీళ్ళందరికీ వాళ్ళ ఇంటి మీద ప్యానెల్ పెట్టేసి ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేసి తద్వారా వాళ్ళకి కరెంట్ అందుబాటులో చేసే పరిస్థితి వస్తే అది కూడా మీరు ఏమీ చేయక్కర్లేదు. మీ ఇంటి మీద పెట్టుకోవడానికి అనుమతిస్తే చాలు, మెయింటెనెన్స్ కూడా గవర్నమెంటే చేసే విధానానికి శ్రీకారం చుడతాం. అది ఒక వ్యవస్థను పెడతాం. ఇది చేస్తే ఈరోజు కరెంట్ అంతా ఎక్కడి నుంచో వస్తూ ఉంది, ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి. మీ ఇంట్లోనే కరెంట్ ఉత్పత్తి చేసి మీరే వాడితే 1% కానీ 0.5% కానీ కరెంటు లాసులు రావు. దీనివల్ల గణనీయంగా రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెరుగుతాయి. చాలా మార్పులు వస్తున్నాయి. ఈ కరెంటు సోలార్ కానీ, గాలితో వచ్చే కరెంటు కానీ, పంప్డ్ ఎనర్జీ అంటే హైడల్ కరెంటు చూస్తాం. ఈరోజు నీళ్లు పైకి తీసిపోయి అదే నీళ్లు వదిలిపెట్టి మళ్ళా కరెంటు తయారు చేసి ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు మళ్ళా కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్క మీ అందరినీ కోరేది ఒకటే. నేను ఈరోజు ఈ గ్రామ సభలో కూర్చున్నాం. నేను కొన్ని ఆలోచనలు ఇచ్చాను. గ్రామ అవసరాలు, కుటుంబ అవసరాలు, కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలన్నీ తీర్చేస్తాం. ఇక్కడ కావాల్సింది ఉపాధి కల్పించాలి. మీ వ్యవసాయం లాభసాటి కావాలి. మీ ఊర్లో ఉండే యువత, ఆడవాళ్ళలో కొంతమంది బాగా చదువుకొని మీరు ఇక్కడ ఊర్లోనే ఉంటారు, ఇంటి దగ్గరనే ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు చదువు ఉంది, కానీ చేయాలనే తపనుంది, బయట పోయే అవకాశాలు లేవు. అందుకే ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశాలుంటే ఇంటి దగ్గరనే కంప్యూటర్ పెట్టుకొని మీరు పనిచేసే విధానానికి కూడా శ్రీకారం చుట్టాలని నా ఉద్దేశం. అది యువతకు కూడా ఉపయోగపడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం.
ఈ వానపల్లిలో వర్క్ స్టేషన్లు కడతాం. అవసరమైతే మీ ఊర్లో 50 మంది పనిచేయాలంటే 50 మంది ఆ వర్క్ స్టేషన్ దగ్గర పోయి పనిచేసుకుంటూ ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో పనిచేసే విధానాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు మనం పనిచేయాలంటే హైదరాబాద్కు పోవాలి, అమెరికాకు పోవాలి. ఇప్పుడు పని చేయాలంటే మన ఇంట్లోనే కూర్చొని అమెరికాకు పనిచేసే పరిస్థితి వస్తా ఉంది. మొన్న కరోనాలో చాలా మంది చూస్తుంటారు మీ ఇంట్లో కుర్రాళ్ళని. ఇక్కడ కొబ్బరి చెట్లు బాగా ఉంటాయి, ఇక్కడ చేస్తే కూడా మంచి వాతావరణం, చల్లగా ఉంటుంది, మంచి గాలి ఉంటుంది, శుభ్రంగా పని చేసుకోవచ్చు. అక్కడ ₹1,00,000, ఇక్కడ 50,000 అవుతాయి. ఆ డబ్బులతో ఇంట్లో అమ్మా నాన్న చూసుకుంటూ ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. అలాంటి వ్యవస్థకు కూడా శ్రీకారం చుడతాం. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీలో ఆలోచనలు రావాలి. ఏదో మీటింగ్ వచ్చారు, సీఎం గారు చెప్పారు, లేకుంటే ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడాడు, మా పని అయిపోయింది అని కాకుండా మీరు బాగుపడాలి. మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? మీలో కూడా కొత్త కొత్త ఆలోచనలు రావాలి. మీలో కొత్త ఆలోచనలు వచ్చి గ్రామం బాగుండాలి, మీరు బాగుండాలి. మీరు బాగుండి గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. దీనికి నేను శ్రీకారం చుడతా, అన్ని విధాల మీకు సహకారం ఇస్తా. కానీ సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం మళ్ళీ చెప్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడుగుతున్నా, మీ ఆదాయం పెరగాలంటే ఏం చేయాలన్నా మీరు కూడా చెప్పండి. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. వ్యవసాయంలో కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ, చిన్న చిన్న వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టడం కానీ, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయంలో మీరు ఏదైనా ఒక పంట తయారు చేసి ఆ పంటగా అమ్మితే మీకు ఆదాయం తక్కువ వస్తుంది. అదే మాదిరిగా ఈ గ్రామంలో ఒక 10 గ్రామాల్లో ఉండే పంట వాల్యూ అడిషన్కి వెళ్తే దానిపైన మీ ఆదాయం పెరుగుతుంది, దానివల్ల మీకు ఉపాధి వస్తుంది. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. నేను ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకటే చెప్తున్నా. మీ ఊర్లో పుట్టినవాడు అమెరికాలో ఉండేవాడి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తే అమెరికాలో ఉండే గ్రామాల కంటే మనం ఎందుకు బాగా పనిచేయకూడదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇస్తా, నేను అవకాశం ఇస్తా, మీకు అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా, మీకు అన్ని విషయాలు నేర్పిస్తా. అంచెలంచెలుగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది. నేను గట్టిగా కూడా చెప్తున్నా, మా తమ్ముడేదో మాట్లాడు ఉత్సాహంగా ఉన్నాడు రా, ఇట్లా మైక్ ఇస్తాను, ఇట్లా మైక్ రాని మైక్ తీసుకో, చెప్పు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ పరంగా విపరీతమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. సార్ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నారో తెలుసుకుందామని అడిగాను సార్. చాలా సంతోషం. మా తమ్ముడు ఒకటి అడిగాడు, ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే అందరూ నవ్వారు, అవునా కాదా? జ్ఞాపకం ఉందా మీకు? 25 ఏళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను. అప్పుడు రాజశేఖరుడు ఉండేవాడు, నన్ను అన్నాడు, సెల్ ఫోన్ ఏంటి భోజనం పెడుతుందని. రాజశేఖర రెడ్డి, నీకు తెలియదు, ఆ రోజు వస్తుంది, ఆ రోజు నేను చెప్తా, సెల్ ఫోన్ వల్ల ఏమేమి లాభాలు ఉంటాయో ఆ రోజు నువ్వు తెలుసుకుంటావని చెప్పాను. కానీ లేడు ఆయన తెలుసుకోవడానికి. ఈరోజు మీరు సెల్ ఫోన్ చూశారు. మా తమ్ముడు ఒక మాట అడిగాడు, మొన్న నేను ఢిల్లీకి వెళ్ళాను, మన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, ఆయన సెంట్రల్లో సివిల్ ఏవియేషన్ మంత్రి, ఆయన